రేగసి లేకుంటే తిరిగేస్తే హ్యాపీ హ్యాపీ సోలో లైఫ్ ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన ఫాలోవర్స్ అందరూ సింగిల్స్ కోసం ఒక సాంగ్ ఎడిట్ చేయమని అడుగుతున్నారు. వీడియో ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. కొత్తగా ఎవరైనా వచ్చుంటే వాళ్ళు కూడా ఈజీగా ఈ ఎడిటింగ్ని చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ట్యూటోరియల్ చెప్తున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు నేనైతే ఆడియో బీట్ మార్క్స్ అరేంజ్ చేసుకున్నాను. బీట్ మార్క్స్ అనేవి ఆడియో లిరిక్స్ బట్టి అరేంజ్ చేసుకోవాలి, బిట్ బై బిట్ అరేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వాడిన ఫుటేజ్ అండ్ వీడియో టెంప్లెట్స్, ప్రాజెక్ట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన మెటీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ తీసుకుని వీడియో ఎండ్ వరకు దాన్ని జరుపుకోండి ఫుల్గా. తర్వాత అనదర్ ఇమేజ్ ఉంటుంది. రెండో ఇమేజ్కి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్రోమోకి అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీంట్లో కలర్ ఉంటుంది. కలర్ తీసుకుని బ్లాక్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇమేజ్ ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ పూర్తి వరకు జరుపుకోండి. తర్వాత మీకు ఇచ్చిన మెటీరియల్స్లో ఫోటో, పిఎన్జీస్, ఇమేజెస్ ఉంటాయి. అది 1 by 1 యాడ్ చేసుకోండి. ఫస్ట్ బీట్కి ఈ ఫోటో తీసుకోండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. లిరిక్స్కి, ఫోటోకి సెట్ అయ్యేలా ఇలా జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బోర్డర్ ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి కింద షాడో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. షాడో కలర్ వైట్ పెట్టుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు ఇలా వస్తుంది. తర్వాత టెక్స్ట్ టైప్ చేసుకోండి. అండ్ మీకు లిరిక్స్ కరెక్ట్గా తెలిసి ఉంటే టైప్ చేసుకోండి. లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సాంగ్ లిరిక్స్ సెర్చ్ చేసి కాపీ పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ లిరిక్ టైప్ చేసిన తర్వాత డ్రాప్ షాడో ఇవ్వండి. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్ట్ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. నేను ఇచ్చిన ఎఫెక్ట్ అనే కాకుండా మీకు నచ్చిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ తర్వాత ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇమేజ్ని ఇలా పెట్టుకోండి. దీనికి ఎఫెక్ట్స్ మళ్ళీ ఇవ్వకుండా ఈజీ మెథడ్ ఏంటంటే, ఇదే ఫోటోని ఫస్ట్ ఫోటోకి చేసిన ఎఫెక్ట్స్ అన్నీ కాపీ చేసుకుందాం. తర్వాత సెకండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ అని ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుతుంది. తర్వాత అన్ని లేయర్స్ని అలాగే చేసుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత యానిమేషన్ ఇద్దాం. మనం ఇప్పుడు యాడ్ చేసిన ఫొటోస్ బీట్స్ ఉంటాయి కదా, బీట్స్కి తగ్గట్టు దాన్ని కట్ చేసుకోండి. ఫస్ట్ దానికి యానిమేషన్ ఇవ్వండి. ఫస్ట్ కెమెరాని ఫస్ట్ బీట్కి కట్ చేసుకున్న బీట్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దగ్గర పాయింట్ ఇచ్చుకోండి. ఇలా కీ ఫ్రేమ్స్ ఇచ్చుకోండి 3. ఎండింగ్లో, స్టార్టింగ్లో ఇలా యానిమేట్ చేస్తే ఇలా యానిమేషన్ వస్తుంది. ఈ యానిమేషన్ సేమ్ కాపీ పేస్ట్ చేసుకోవడమే. వీడియో లెంత్ అవుతుందని ఏమీ అనుకోకండి, ఫస్ట్ టైం కదా, అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో రిపీట్ కాకుండా చూసుకుంటాను. మొత్తం చేశాక వీడియో ఇలా ఉంటుంది. ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోకి రిపీట్ కాకుండా చూసుకుంటాం.